ఓకే. సో, మీరు ఇందాక గట్ గురించి చెప్పారు. సో, మనకి అప్పుడప్పుడు అనిపిస్తది కడుపులో ఏదో భయంగా ఉంది, లేకపోతే ఏదో పెయిన్ ఉంది. ఇలాంటివి అనిపించినప్పుడు అదసలు సెల్స్ దగ్గర స్టార్ట్ అవుతది అనేది అవేర్‌నెస్ లేదు పబ్లిక్‌లో. అది ఇంటర్నల్‌గా మనం తీసుకున్న ఫుడ్ వల్లో, లేకపోతే ఆ రోజు తీసుకున్న డైట్ వల్లో ఏదో ప్రాబ్లమ్ అనుకుంటారు గానీ, సెల్స్‌లో గూడా మనకి ప్రాబ్లమ్ అవుతది అనే అవేర్‌నెస్ అయితే రావట్లేదు పబ్లిక్‌లో ఇంకా. సో, దీనికి మీరేం చెప్తారు? సెల్యులార్ లెవెల్‌లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు సెల్ హెల్తీగా ఉంటుంది. ఓకే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తినే ఆహారంలోంచి షుగర్, గ్లూకోజ్ ఎంత త్వరగా రక్తంలోకి వెళ్తుందో హ్మ్. దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. హ్మ్. సో 0 నుంచి 100 వరకు స్కేల్ పెట్టారు. హ్మ్. 100కి దగ్గరలో ఉన్న ఆహారం మీరు ఏది తిన్నా స్పైక్ అయిపోతుంది షుగర్. ఓకే. జంక్ ఫుడ్ తినొద్దు, హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు, మైదా తినొద్దు, ప్యాకేజ్డ్ ఫుడ్ తినొద్దు, బాటిల్డ్ ఫుడ్ తినొద్దు. తెల్లన్నం ఎంత తగ్గించగలిగితే తగ్గించండి. రాగులు, సజ్జలు, కూరలు, అరికలు, సామలు ఇటువంటి చాలా ఉన్నాయి. వాటిని ఎక్కువగా వాడండి. గ్లూకోజ్ ఉన్న ఆహారాన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. లో కార్బ్ డైట్ చేస్తూ ఉండండి. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో కూడా మేము చేసేది గ్లూకోజ్ని ఇన్హిబిట్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే. కూరగాయల్లో ఉంటుంది 10-15% గ్లైసెమిక్ ఇండెక్స్, 10-15-16% ఉంటుంది. అది తెల్లన్నంలో 60 ఉంటుంది, మీ వైట్ బ్రెడ్లో 73 ఉంటుంది, మీరు తినే జిలేబీలో 95 ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. ఎటువంటి కార్బ్ అయినా సింపుల్ కార్బ్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటూ ఒక కప్పు అన్నం పెడితే 4 కప్పులు ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చికెన్ కానీ, మష్రూమ్స్ కానీ, నాన్ వెజ్లో ప్రోటీన్స్ తింటే 0 గ్లైసెమిక్ ఇండెక్స్ అవి. హ్మ్. నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదైనా తినొచ్చు. వెజిటేరియన్స్లో మష్రూమ్ తినండి. ఇట్లా యూ హ్యావ్ టు మేక్ ఏ కాంబో ఆఫ్ వాట్ యువర్ ఈటింగ్. ఏది పడితే అది తినేసి. హ్మ్. కానీ ఈ సోషల్ మీడియాలో ఉంటారు ఒక బ్యాచ్, హ్మ్. 1000 సంవత్సరాలు బతుకుతాం ఏంటి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి కడుపు గదా! కడుపు కట్టేసుకోవాలా బతకాలా. హ్మ్. మన తాతలు ముత్తాతలు ఏమన్నా లెక్కలేసు తిన్నారా? హాయిగా ఎంజాయ్ చేయండి తిండిని. హ్మ్. ఆ ఆహార ప్రియుల వాదన ఇట్లా ఉంటుంది. బిర్యానీ జనరేషన్ అయిపోయింది సార్ ఇప్పుడు. మిడ్ నైట్ బిర్యానీలు, 4 మెలటన్, AM, 4 AM 3 బిర్యానీ. AM 4 AM బిర్యానీలు.